ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నా బాహుబలం అతను బలపరచును. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం మరి 21వ వచనంలో మాట్లాడింది. దేవాదేవుడు ఎవరికి బాహుబలను అతను బలపరుస్తుంది? దావీదుకి బలపరుస్తా అంటున్నాడు. దావీదుని కనుగొన్న 20వ వచనంలో, నా సేవకుడిని దావీదుని కనుగొన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతను అభిషేకించున్నాను, నా చెయ్యి ఎడతెక్కను తోడేయండును. దేవుని పని చేయటకు దావీదుని కనుగొని అతను అభిషేకించి నా చెయ్యి ఎడతెక్క అతను తోడండు. కాబట్టి నా బాహుబలంతో అతను బలపరుస్తుంది. మన శక్తి చేత, మన బలం చేత మనం బలపడం, కానీ దేవుని కృపను బట్టి, దేవుని చిత్తం బట్టి బలపరచాడు. ఎందుకంటే దావీదు తన పనికి తన చిత్తం నెరవేర్చే కుమారుడిని గ్రహించి అతను అభిషేకించుకున్నాడు. ఎందుకంటే తన పని చేయటకు, దేవుని పని చేయటకు. అలాగే ఆ పని చేస్తున్నప్పుడు మనల్ని ఏం చేస్తాం? నా చెయ్యి ఎడతెక్క తోడండి. ఎప్పుడు కూడా దేవుడు ఆ దేవుని పని చేసి ప్రతి బిడ్డకు కూడా ఎడతెక్క దేవుడు తోడే అంటాడు. తోడేంటి? బాహుబలంతో బలపరుస్తూ ఉంటాడు. ఎప్పుడో కృంగుదలు ఉన్నప్పుడు, శ్రమస్సులు ఉన్నప్పుడు, ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు బలపరుస్తాడు. దావీదుకి అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చినప్పుడు అతను తోడే అన్నాడు దేవాదేవుడు. అందుకే 22వ వచనంలో, ఏ శత్రువు అతని మీద జయమందడు, దోషకులు అతని బాధపరచరు. ఎప్పుడైతే అతనికి దేవుడు తోడే అంటాడో, తన బాహుబలతో బలపరుస్తూ ఏ శత్రువు అతని మీద జయమందడో, దోషకరులు అతను బాధపరచరని వాగ్దానం మాట్లాడుతుంది. కాబట్టి ఈ వాగ్దానం ప్రార్థించండి. నా బాహుబలం చేత అతను బలపరుస్తా అంటాడు, ఏ శత్రువు అతని మీద జయమందని అంటాడు. కాబట్టి అలాంటి జయం మనం పొందుకున్న తర్వాత దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకం మనం పొందుకుని దావీదు వల్ల మనం కూడా దేవునిలో ఆశీర్వాదం పొందుకున్న దేవాదేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానం సహోదరి, ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నిన్ను కూడా మనం దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారి, మహాగణుడు, పరిశుద్ధుడు, కృపగల తండ్రి, కనికరింపకుండా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, మరొక నూతన దినం దయచేసి దినమంతా రెక్కలు చాటును భద్రపరచండి, కాచి కాపాడిని దీవించి మమ్మల్ని మా చేతి పనులు దీవించి, యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగక అందరితో సమాధానం, శాంతిని దాచి మా పనిభారం ఒత్తిడి తీసేయి. ఎవరైనా బలహీనంగా బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధ విడుదల దాచండి. శాంతి సమాధానం నింపి కృప చూపి దినమంతా అయ్యా నీ సన్నిధి బిడ్డతోడు. ఎవరైనా హాస్పిటల్ ఐసీలను ముట్టండి, స్వస్థపరచండి. అలాగే పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న దీవించి ఆశ్రయించి, అప్పులు బంధకాలను విడిపించి, తాగుడు వ్యసనాలు దూరపరిచి, ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి నీ బాహబలం చేత ప్రభా ప్రతి ఒక్క బిడ్డను బలపరిచి ఎడతెక్క మాకు మీరు తోడేంటకు మీరు కృప చూపించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొంది యేసు పరిశుద్ధ అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.